హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి 30వ భాగం ఈరోజు చెప్పబోతున్నాను. వాడు ప్రాణాలను కాపాడారనే ఆనందంతో రావణ సమీపానికి వెళ్ళాడు. రావణుడు శుకుణ్ణి చూస్తూనే నవ్వాడట. నవ్వుతూ శుకుణ్ణి చూసి అంటున్నాడు, ఏమిట్రా నీ రెక్కలు చూస్తే విరిచేసినట్లు కనబడుతున్నాయి. అనేక చిత్తులు అంటే వానరులు. ఎందుకని? చపలురు కనుక. ఏ క్షణంలోనూ చిత్తం అంటే సంకల్పం స్థిరంగా ఉండదు కనుక వాళ్ళు అనేక చిత్తులట. ఇది వానరుల విషయంలో హేళన, శుకుని విషయంలో వేళాకోళం. అటువంటి వాళ్లకు లొంగిపోయావా ఏమిటి? ఇది పరిహాసం. చావు తప్పి వాడు వచ్చాడు. వీడికి వేళాకోళంగా ఉంది. వాడు తన ప్రారబ్ధాన్నంతటినీ చెప్పాడు. రావణ, వానరులు సహజంగానే క్రూర స్వభావులు. వాళ్లతో మాట్లాడటమే కష్టం కనుక సమాధాన ప్రసక్తే లేదన్నాడు. అంతేకాని సుగ్రీవ సమాధానాన్ని చెప్పలేదు. చెబితే ప్రమాదముంది. అసలు సమాధానమే చెప్పలేదు. పొమ్మన్నట్లు చూశాడు. అంటే తిరస్కార భావ లక్షణం ఉంది. సందేశం తిరస్కరింపబడిందని తెలిసినట్లుంది. అంతేకాదు, విరాధ కబంధ కరాసురాదులను సంహరించిన రాముడున్నాడే, ఆయన సుగ్రీవ సహితుడే సీతాస్థానం కోసం వస్తున్నాడు. అంటే వాళ్ళు నీకోసం నా కోసం రావటం లేదు. వాళ్ల వస్తువు ఇక్కడుంది, దానికోసం వస్తున్నారు. సాగరానికి సేతువు కట్టి సముద్రాన్ని దాటి రాక్షస నాశనాశనం కోసం రాముడి ధనుస్సును పుచ్చుకొని నిల్చున్నాడు. వృక్షవానర సేనలు లంకా ఆకాశాన్ని మూసివేశాయి. రాక్షస బలాలకు వానర బలాలకు మధ్య దేవదానవులకు వలె సంధి కుదరదని నా అభిప్రాయం. లోపలికి వచ్చేశారు. ఇప్పుడు సీతనివ్వటమో యుద్ధం చేయటమో మనమే నిశ్చయించుకోవాలి. ఇలా మాట్లాడిన శుకుని మాటలు వింటూ ఉంటే రావణ నేత్రాల్లో రక్తం చిమ్మింది. కండ్లతో దహించేటట్లు చూస్తున్నాడు. ఏమిటంటున్నావు? దేవదానవ గంధర్వాదులతో కలిసి యుద్ధానికి వచ్చినా సీతనిచ్చేది లేదు. రావణ నామాంకిత బాణాలు రాముడిపైకి పరిగెత్తి వసంతకాలంలో పుష్పత వృక్షాన్ని భ్రమరాలు కప్పినట్లు కప్పడానికి సిద్ధంగా ఉన్నాయంటాడు. అంటే ఏమవుతుంది? ఉంటే ఏమవుతుంది? అది శృంగార చేష్ట అవుతుంది. అది వీరం కాదు. రావణ బాణాలు శ్రీరామ శరీరాన్ని శృంగారిస్తాయి. అసంకల్పితంగా రావణుడన్న మాట ఇది. శరవేగం మరుతగతి కలిగిన వాడిని మాతో రాముడు యుద్ధం చేయటమా? యుద్ధంలో నా పూర్వపరాక్రమాల్ని రాముడు ఎరుగడు. నా శత్రుసేన మహానగరంలో ప్రవేశించి, మహానగరం అంటే వృత్తశాల, అందులో నా బాణాలే దండంగా ఉన్న నారి రూపంగా తీవ్ర శబ్దం పుడుతుండగా ఈ నా చాపమయీం వీణాం ధనస్సు అనే వీణ నుండి అర్థము బీతము అయిన శబ్దంతో వాయిస్తాను. రావణుడు చక్కని వీణావాదకుడని అన్యత్రా ప్రసిద్ధి ఉంది. రుద్రవీణ రావణుదే అని కూడాను. ఆ సంస్కారంతో రావణుడు మాట్లాడుతున్నాడు. వాల్మీకి మహర్షి రావణి సంగీత సంస్కార రహస్యాన్ని అందిస్తున్నారు. వీణ పైన ఎంత భయంకర శబ్దాల్ని పుట్టించినా అవి చివరకు శ్రోతలకు ఆనందర పర్యవసాయాలవుతాయి కదా. రావణ యుద్ధం వానరుల సాపాటి సంగీత కచేరీలా ఉంటుందని రావణుడే అంటున్నాడు. ఇది విధి సంకల్ప వాక్యాలు. శ్రీరాముడు సాగర తీరంలో సబలుడై ఉన్నాడు. రావణుడు సుఖసారుణులను 2 అమర్త్యులను పిలిచాడు. ఈ సుఖుడు ఇంతకు ముందువాడు కాడు. సాగరాన్ని వానర బలం దాటడానికి అభూతపూర్వంగా సేతుబంధం చేశారు. పోనీ సేతుబంధనం చేసిన దాని గురించి కాదు నా ఆలోచన. మరి వానర బలం ఎంతో లెక్కపెట్టి నాకు చెప్పాలి. మీరు వానర సేనలోనికి ప్రవేశించి ముఖ్యులైన వానర వీరుల పరిమాణమెంత, వాళ్ల వీర్యమేమిటి అనే విషయాలను తెలుసుకుని రావాలి. ఎవరు రామసుగ్రీవులకు ఇష్టులైన మంత్రులో వాళ్ళు సాగరానికి సేతువును ఎలా కట్టగలిగారో, రాముని కర్తవ్య విషయ నిశ్చయ జ్ఞానం ఎలాంటిదో, అతని వీర్యము, అతని ఆయుధ విశ్లేషమేమిటో, అలాగే లక్ష్మణుడెంతటివాడో తెలుసుకుని రావాలి. వానర సేనాధిపతి ఎవడో తెలుసుకుని రండి అని ఆజ్ఞాపిస్తే
ఆ సుఖసారుణులిద్దరూ వానర రూపధారులై సైన్యంలో ప్రవేశించారు. కానీ అచిత్యము రోమహర్షణము అయిన వానరసేనను లెక్క పెట్టడమే వాళ్లకు సాధ్యం కాలేదుట. అయినా సేనా మధ్యలో తిరుగుతున్నారు. మారువేషాల్లో తిరుగుతున్న సుఖసారుణులను విభీషణుడు గుర్తించాడు. వాళ్లను తీసుకుని రామునికి అప్పగించాడు. ఎప్పుడైతే విభీషణుడు బంధించి శ్రీరామునికి అప్పగించాడో వాళ్ల జీవితం మీద ఆశపోయింది. రామచంద్రుని ముందు అంజలించి నిజమే చెప్పేశారు. సర్వభూత హితతరుడు అంటే శత్రువుల యందు కూడా వాత్సల్య దృష్టే కలిగిన రాముడు వాళ్ళను చూసి, ఏ బలాన్నైతే చూడదలిచారో దాన్ని బాగా చూసారా? మీ ప్రభు రావణుడు చెప్పినట్లు కార్యాన్ని పూర్తి చేసుకుంటే మీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళండి. ఏదైనా కొంచెం మిగిలి ఉంటే దాన్ని కూడా చూసే వెళ్ళండి. మీకు సాధ్యం కాకపోతే విభీషణుడు దగ్గరుండి చూపెడతాడు. ఇలా పట్టుబడితే జీవితం గురించి భయపడనక్కర్లేదు. శాస్త్రాస్త్రాలతో ఉన్న లేకపోయినా దూతను చంపము. ఇలా చెప్పబడిన ఆ చారులిద్దరూ విభీషణుని చేత విడిచిపెట్టబడ్డారు. మీరు ఇద్దరూ లంకకు వెళ్ళి రావణునకు ఇలా చెప్పండి అని రామచంద్రమూర్తి రావణకు సందేశం పంపుతున్నాడు. ఏమని? రావణ, ఏ బలాన్ని చూసుకొని నా సీతను అపహరించేవో బాంధవులతో సైన్యంతో కలిసి నీ ఇష్టం వచ్చినట్లు ఆ బలాన్ని చూపించు. రేపు ఉదయానికి ప్రాకారాలతో తోరణాలతో కూడిన నీ లంకానగరం నా చేత విధ్వంసమవుతోంది. చూసుకో. దేవేంద్రుడు దానవులపై వజ్రాన్ని విడిచిపెట్టినట్లు మహాక్రోధంతో నా బాణాల్ని విడుస్తాను అని సుఖసారులను విడిచిపెట్టాడు. వాళ్ళు ధర్మవత్సులుడైన శ్రీరామునికి జయధ్వానాలు చేశారట. ఆ తరువాత లంకకు బయలుదేరి వెళ్ళారు. రావణ సమీపానికి వెళ్ళి ప్రారంభించి రామ సామర్థ్యాన్ని వానర బలాన్ని గురించి చెప్పారు. రాముడొక్కడే మిగిలిన ముగ్గురిని కూర్చోబెట్టి లంకానాశనం చేయగలడు. సుగ్రీవసేన శ్రీరామలక్ష్మణుల రక్షణలో ఉంది కనుక వానరసేన మహాసంతోషంతో ఉంది.